ఇప్పుడు విజయవాడ అనేటువంటి ప్రధానమైన నగరం, ముఖ్యంగా మనకు రాజధాని ప్రాంతం ఇప్పుడు అది. సో, విజయవాడను మనం ఈ వరదల నుంచి కాపాడుకోవాలంటే అటు బుడమేరు కావచ్చు, లేదా కృష్ణ కావచ్చు, ఇంకేదైనా ఇతరితర కారణాలు కావచ్చు. వరదల నుంచి ఈ వరద ముప్పు నుంచి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి బుడమేరు ఫస్ట్ చేయాల్సింది బుడమేరు అండి. బుడమేరు మొత్తాన్ని ఆధునీకరణ చేసి బుడమేరు తన సహజమైన ప్రవాహం వెళ్ళే దారి మొత్తాన్ని కూడా ఖాళీ చేసి దానికి 11,500 12,000 ప్రవాహం ఉందని అంచనా వేశారు మొదట్లో. దానికన్నా కొంచెం పెంచుకొని ఇప్పుడు డైవర్షన్ స్కీమ్ వచ్చి 17,500 పెట్టారు. ఎందుకంటే పోలవరం కుడి కాలువ కెపాసిటీ 17,500 కాబట్టి ఈ రెండు మ్యాచ్ చేయాలని పెట్టారు. అట్లాగే మీరు దాన్ని క్లీన్గా చేసుకుంటూ వెళ్ళిపోయి కొల్లేరు వరకు దాని మార్గాన్ని క్లియర్ చేశారనుకుంటే 80% సమస్య పరిష్కారం అయిపోతుంది. రెండోది, ఈ డైవర్షన్ స్కీమ్లో నుంచి నీళ్లు ఇనికిపోతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ గేట్లు కానీ రెగ్యులేటర్స్ కానీ ఎలా ఉన్నాయో ఒకటి చూసుకోవాలి. సో ఈ రెండు దీని మీద ఇంకా ఒకటి తమ విచిత్రమైన విషయం ఏంటంటే మన మాట బుడవేరు మీద 2 లిఫ్ట్లు ఉన్నాయి. తారక రామ లిఫ్ట్ అంటే ఒకటి ఉంది. తర్వాత గూడూరు నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం నందివాడ దగ్గర ఒక లిఫ్ట్ ఉంది. అది గత ప్రభుత్వం హయాంలో మొదలు పెట్టారు. అది నానిగారు మొదలు పెట్టారు అనమాట. సో వాటిని ఎఫెక్టివ్గా వాడుకొని వచ్చినట్టు తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో వాటిని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బయటకు తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, తీసుకెళ్ళిపోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఆ పనులు ఏమైనా జరుగుతూ ఉన్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు నాకు తెలిసి ఇదైతే లేదు, తారక రామ లిఫ్ట్ అయితే లేదు. కానీ మరి అక్కడ ఆపరేషన్ ఉందో లేదో తెలియదు, అది రికార్డ్ ఏమి చూడలేదు. అది మనం అంటే నేను చెప్తున్న అర్థం ఏంటంటే మీరు చిన్న లిఫ్ట్లు పెట్టుకుని బయట చెరువులకి ఇచ్చేసేయండి. అదే నేను అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి వస్తుంది. ఇప్పుడు కృష్ణానదిలో మనము విపరీతమైన ఫ్లడ్స్ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో గత ఏడాది చూసాం, ఈ ఏడాది చూస్తున్నాం. అంటే అంచనాలను మించి వస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ వాటర్ని మనము సర్ప్లస్ వాటర్, వాస్తవాన్ని చెప్పాలంటే ఇది మన సముద్రంలో కలిసిపోతున్నటువంటి వాటర్. దీన్ని మనము యూటిలైజ్ చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా యూటిలైజేషన్ అనేది దిగువన కాదు ఎగువన జరగాలి. ఈ వరదని రెగ్యులేట్ చేయాలి. ఎక్కడ రెగ్యులేట్ చేయాలి? ఎగువనే చేయాలి, కింద చేయలేము. ఇప్పుడు ప్లస్ విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఎంత ఉన్నాయి, 71, 72 మీటర్లలో ఉంది. అదే అక్కడికి శ్రీశైలం చూసి 885 అడుగుల్లో ఉంటుంది. నాగార్జున సాగర్ 560, 70 అడుగుల్లో ఉంటుంది. అంటే తగ్గుతూ వస్తుంది, సముద్ర మట్టం దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. సో ఎగువ ప్రాంతంలోనే మీకు వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకోవటం, అక్కడి నుంచి వాటర్ డైవర్ట్ చేసుకోవడం అనేది చేయాలి. అయితే ప్రభుత్వంకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ధైర్యంగా చేయాలి. ఇది ఏమనుకుంటారంటే సార్ నీళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నాం, నీళ్ళు లేనప్పుడు ఏందంటారు. సో ఈ కంట్రోల్ మీ చేతిలో ఉంది. ముందు ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేయండి. ముఖ్యంగా రాయలసీమకు అనేది నీళ్లు కావాలి, ఎక్కువ నీళ్లు కావాలి. ఇక్కడ ఉన్నాయి సరిపోవు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా 44,000 తీసుకునే అవకాశం ఉన్నా కానీ అక్కడ కూడా కాలువలు అనుకున్న స్థాయిలో ఏమంటారు కెపాసిటీ లేకపోవడం, లేదంటే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తిగా జరగకపోవడం వల్ల పొలంలోకి పోతుంది. కాబట్టి ఎప్పుడు 32 నుంచి 35,000 తీసుకుంటేనే అది మ్యాక్సిమం. కానీ మనకి ఇన్ని లక్షల క్యూసెక్ల కిందకి వస్తున్నప్పుడు, మనం 5 లక్షలు 6 లక్షల క్యూసెక్లు వస్తున్నప్పుడు ఒక రోజులో 35 లేక 40 తీసుకుంటామంటే సరిపోదు కదా. కాబట్టి ఒకటి కావాలి. దానికోసం శ్రీశైలం ఏమైనా సిద్ధేశ్వరం అలుకు ఒకటి కట్టాలని చాలా రోజులు డిమాండ్ ఉంది. సో దానివల్ల అది తగ్గుతుంది. అట్లాగే ఇంకొన్ని లిఫ్ట్లు కానీ లేక వీటి కెపాసిటీలు కూడా పెంచుకొని తీసుకుపోవడం ఒకటి. దాని తర్వాత మనకు వెలిగొండ ప్రాజెక్టు టెక్నికల్గా పూర్తయింది. అంటే టన్నెల్స్ 2 పూర్తయినాయి. టన్నెల్ 1 100% అయింది. నేను 2001లోనే మొత్తం 18.8 కిలోమీటర్లు నేను తిరిగాను, టన్నెల్లో పోయాను, ట్రావెల్ చేశాను. టన్నెల్ 2 టెక్నికల్గా త్రూ చేశారు. అంటే అట్లా చేశారు కానీ దాని లోపల సిమెంట్ లైనింగ్ ఒకటి ఉంటుంది, ఆ పని ఒకటి జరగాలి. అట్లాగే పాత అక్కడ తవ్వినప్పుడు మిగిలిపోయిన డస్ట్ అవన్నీ క్లియర్ చేయాలి. ఇది చేయటం, దాని నుంచి నల్లమల సాగర్కి ఉన్న కెనాల్, ఫీడింగ్ కెనాల్ని క్లియర్ చేసుకోవడం. అదేంటంటే అది 50 TMC దాంట్లో పడుతుంది అనమాట. సో అట్లా ఈ పనులు పూర్తి చేయడం వల్ల అక్కడ నుంచి కూడా రోజుకు 1 TMC తీసుకునే అవకాశం ఉంది. కొంత నీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.